గతంలో సారా నిషేధం పెట్టాం. మద్య నిషేధం పెట్టాం. అయి పెడితే అది విఫలమవుతోంది. ఇతర రాష్ట్రాలోళ్ళకి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. లేకపోతే మనోళ్ళే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని తాగుతున్నారు. కాబట్టి రాష్ట్రానికి ఆదాయం పోతోంది కాబట్టి దాన్ని మేము క్రమబద్ధీకరిస్తున్నాం. ఆ ఆదాయంతో ప్రజలకు ఏదైనా మేలు చేస్తాం అన్నటువంటి ఒక సాకు చూపించి దాన్ని మొత్తం మీద మద్య నిషేధం ఎత్తేసారు. ఇప్పుడైతే ఇంటి దగ్గరికి మద్యం అన్నటువంటి కాన్సెప్ట్ దాకా వెళ్ళిపోయింది బెల్ట్ షాపులతో. అలాగే గంజాయి ఇప్పుడు జగన్ హయాంలో గంజాయిని బోల్డంత పట్టుకున్నారు. ఎక్కడికక్కడ పట్టుకున్నారు. అట్లాగే అడవుల దగ్గర అటవీ ప్రాంతాల్లో ఉన్నట్టు గిరిజన ప్రాంతాల్లో పండిస్తుంటే తగలబెట్టడం లాంటివి జరిగినాయి. అయితే ఓవరాల్గా నేను అనేక సార్లు చెప్పా, అదంతా పైన మాత్రమే జరుగుతుంది. ఇన్డెప్త్ వెళ్ళే ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే అక్కడ నక్సల్స్ ఉండి కూడా గంజాయిని ప్రోత్సహిస్తున్నారు. అక్కడ అసాంఘిక శక్తులు చేరిపోయి ఆ గిరిజనులకు అలవాటు చేసేశారు. ట్రాన్స్పోర్ట్ చేస్తే ₹1000, పండించేటటువంటి వాళ్ళకి ₹1000, అక్కడ ₹30, ₹50 కూలీకి ఎత్తుక్కునే రోజుల నుండి వందలు వేల రూపాయలు దీనికి వస్తుండేటప్పటికి స్థానికుల సహకారంతోనే గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు పట్టుకోవడం, లేదా అప్పుడప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి పట్టుకోవడం చేయటం, దాంట్లో కొంత తగలబెట్టడం ఏదో చేశామని చెప్తుంటారు. దాన్ని ఆ రోజున తెలుగుదేశం లేదు ఇది జగనే గంజాయి అమ్ముకుంటున్నాడు లాంటి ప్రచారాలు చేసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే ప్రచారం బిగిన్ చేసేసింది. ఏంటంటే వెంటనే గంజాయి ఆపేశారు 3 నెలలకే. ఇప్పుడు తీరా చూస్తే లాస్ట్ ఇయర్ గంజాయి తరపున గంజాయికి సంబంధించి 10,147 కిలోల గంజాయి ఒక్కేడాదిలో పట్టుకున్నారు. ఇందులో లింకులన్నీ కూడా ఛేదిస్తున్నాం. 132 మందిని అరెస్ట్ చేసాం. 533 మందిని ఎన్డీపీఎస్ కేసుల్లో 1435 మందిని అరెస్ట్ 533 కేసుల్లో 1435 మందిని అరెస్ట్ చేసాం. వీళ్ళలో విశాఖ జిల్లాకు చెందిన వాళ్ళే 712 మంది. విశాఖలో గంజాయి పండట్లేదు. విశాఖ జిల్లా వాళ్ళు 712 మంది ఎట్లా అరెస్ట్ అయ్యారు? అక్కడే అర్థమైపోతుంది కదా. గంజాయి సప్లై అనేటటువంటి కంట్రోల్ చేస్తున్నారు. నాడైనా కంట్రోల్ చేశారు, నేడైనా కంట్రోల్ చేశారు. అప్పుడు నేరాలు జరిగినాయి, ఇప్పుడు నేరాలు జరిగినాయి. అప్పుడు గంజాయి రవాణా జరిగింది, ఇప్పుడు గంజాయి రవాణా జరిగింది. అప్పుడున్న పోలీసులు మేము కట్టడి చేస్తున్నామని చెప్పారు, ఇప్పుడున్న పోలీసులు కట్టడి చేసేసామని చెప్తున్నారు. అదే పోలీసులు, అదే తేడా.